నమస్కారం. బీజీ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. దేశ రాష్ట్ర తాజా వార్తలు ఇప్పుడు. సింగపూర్ పర్యటన చేసిన ఉపాధ్యాయులతో లోకేష్ సమావేశం. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు, ఏఐ, క్వాంటం టెక్నాలజీతో విద్యలో సంస్కరణలు, స్వర్ణాంధ్ర లక్ష్యంలో విద్యాశాఖ కీలకం. డ్రగ్స్ వ్యాపారంపై కఠిన చర్యలు తప్పవన్న భట్టి. యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడాలని పిలుపు. అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచన. డ్రగ్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం. కసమూరు, బారా షాహిద్ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక. పర్యాటకంతో స్థానిక యువతకు ఉపాధి, మౌలిక వస్తువుల అభివృద్ధికి ఆదేశాలు. మత సామరస్య కేంద్రాలుగా ప్రాంతాల అభివృద్ధి. కేటీఆర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన దయాకర్. ప్రభుత్వ విద్యారంగంలో సంస్కరణలు, కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి. అసత్య ప్రచారాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న దయాకర్. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్న రామచంద్రరావు. తెలంగాణలో పార్టీ విస్తరణపై కార్యాచరణ, చట్టబద్దమైన ఓటర్ల హక్కుల పరిరక్షణపై స్పష్టత. నితిన్ నబీన్ పర్యటనతో పార్టీ బలోపేతం. అమరావతిలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ విద్యా విధానంలో తాము గమనించిన అంశాలు, వాటిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే అవకాశాలపై ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, సమాజంలో మార్పుకు నాయకత్వం వహించే లీడర్లన్నారు. విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని, విద్యాశాఖను అత్యంత బాధ్యతతో స్వీకరించినట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను విద్యారంగంలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తాను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ప్రపంచ దేశాల విద్యార్థులతో కలిసి నేర్చుకున్న అంశాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యాపారం, వినియోగంలో ఎంతటి వ్యక్తులున్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకునే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తా ఉన్నారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతాం. తల్లిదండ్రుల ఆశ పైన కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల పైన కానీ పొరపాట్లు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రెండు వ్యవస్థలు మీ గురించి ఏ రకమైన కలలు కంటున్నాయో ఆ కలల్ని నిజం చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్నారి కూడా సే టు నో డ్రగ్స్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో కానీ, లేకపోతే ప్రైవేట్ కళాశాలలో కానీ, స్కూల్స్లో కానీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పోలీసు యంత్రాంగం, నిష్ణాతులైనటువంటి పోలీసు యంత్రాంగం అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. చివరి వారి జీవితాలు రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికి కూడా
ఈ సమాజ శ్రేయస్సే మా బాధ్యత అని చెప్పి వాళ్ళు పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మన గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ఈగల్ ఫోర్స్ని నేను అభినందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్తు. మా రాష్ట్ర భవిష్యత్తుకి ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికైనా మేము వెనకాడమని చాలా స్పష్టంగా చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదు. నెల్లూరు జిల్లాలోని కసుమూరు, ఏఎస్పేట, బారాషాహిద్ దర్గా ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్న ఆయన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్వర్ణాల చెరువులో పడవలో ప్రయాణించి అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు. ఈ ప్రాంతాలకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాంతాలను రాష్ట్ర స్థాయి పర్యాటక మ్యాప్ లో ప్రత్యేకంగా నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. దీని యొక్క ఏర్పాటుకి 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807 ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. బారాషాహిద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్ గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్లకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డిఎస్సీ టీచర్స్ ఫోరం స్వాగతించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ భద్రత కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితాంతం సేవలందించిన ఉపాధ్యాయులకు భవిష్యత్తుపై నమ్మకం పెరిగేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు హర్షిస్తున్నాయని, పెన్షన్ అంశంపై పోరాడిన ప్రతి ఒక్కరికి ఇది విజయమని తెలిపారు. మార్గాన్ని సుగమం చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు, వీటిల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు 9-10 షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు 40,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ పదవీ విరమణ వయసు మాతో పాటు 60 నుంచి 62 సంవత్సరాలకి పొడిగించడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మెమో 57 ప్రకారం 2004కు ముందు సర్వీస్ పెన్షన్కి నోటిఫై అయ్యాము. మనం సర్వీస్ పెన్షన్ ఉన్న జాబ్కి చేసుకోవాలని 20 సంవత్సరాలుగా అయ్యా మేము 2004కు ముందే మేము నోటిఫై అయ్యాం, మాకు మిగిలిన ఉద్యోగులతో పాటు సర్వీస్ పెన్షన్ ఇవ్వండి అంటే మరి ఇన్నాళ్ళకి మొన్న కేబినెట్ సమావేశంలో ఒక టేబుల్ ఐటమ్గా కేబినెట్ అప్రూవల్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రభుత్వ భూముల విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రి అధికారిక రికార్డుల నుంచి తొలగించి పట్టా భూములుగా మార్చి మరుసటి రోజు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు, కూటమి నాయకులు కుమ్మక్కై భారీ స్థాయిలో భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వారే అక్రమాలకు సహకరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. రికార్డుల నుంచి తొలగించి పట్టా రికార్డులకు పెట్టి మార్నింగ్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారంటే ముందే ఒక అండర్స్టాండింగ్తో వీళ్ళందరూ కుమ్మక్కై చేసేది కాకుండా ఇంకా ఏముంటుంది కారణం అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈరోజు అవిలాల్లో ఒక అంకన 3 నుంచి 4 లక్షలు పోతా ఉంది కనీసం. అంటే వాళ్ళ అపార్ట్మెంట్ కడితే 12 లక్షలు లెక్కిస్తారు ఒరిజినల్గా. ఆ లెక్కేసుకున్నా కూడా ఎకరా 35-40 కోట్లు అవుతుంది. ఆ విధంగా 3 ఎకరాలంటే మేము తక్కువలో 100 కోట్లు చెప్పాం, కానీ 120 కోట్ల వాల్యూ భూమి అది. ఒక 120 కోట్ల భూమి వాల్యూని ఈరోజు వాళ్ళు ఆక్రమిస్తున్నారంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళ సభ సక్సెస్ అయితే మాకేంటి,
ఫెయిల్ అయితే మాకేంటి, అదే మా సభ, అసలు ఇంకా దాని సమానలేం. ఎందుకంటే అదొక గవర్నమెంట్ ప్రోగ్రామ్. కలెక్టర్ గారు డ్వాక్రా మహిళలను తీసుకోవచ్చు అక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ డ్వాక్రా మహిళలకి ఈరోజు భోజనం కూడా పెట్టకుండా పంపించిన స్థాయి మీది. ఆ సభ గురించి మీరు ఏదో డైవర్స్ అంటారంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. మాకు అసలు మా మెయిన్లోనే ఆ సభ జరిగినట్టు కూడా మా మెయిన్లో కూడా లేదు. కానీ మీరు అదేదో చూపించి అదేదో డైవర్స్ అంటున్నారు. ఒరిజినల్ మ్యాటరే మీరు చేసిన కబ్జాలు, మీరు చేసే కబ్జాలకి దాన్ని ఏదో భూతంగా చూపిస్తున్నారు. ఇవన్నీ కబ్జాలకు కూడా మేము కూడా వైఎస్ఆర్సీ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాను. టీటీడీ దాతల దర్శన విధానంపై బాలాజీ ప్రత్యేక రైల్వే డివిజన్ సాధనా సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం 10,500 శ్రీనివాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం పొందే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు 10 లక్షలు అంతకంటే ఎక్కువ విరాళాలు అందించే దాతలకు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వేలాది మంది శ్రీవాణి దాతలు దర్శనం చేసుకుంటుండగా భారీ విరాళాలు అందించే దాతల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ వారికి సముచిత గౌరవం, సమాన దర్శన సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. తాను కూడా టీటీడీకి కోట్ల రూపాయల విరాళాలు అందించాలని గుర్తు చేస్తూ విరాళాల పరిమాణం ఆధారంగా కాకుండా ప్రతి దాతను సమానంగా చూడాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న దాతల్ని ప్రత్యేకంగా చూడటంలో తప్పులేదు. కానీ 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని నేను కూడా ఇటీవల దర్శనానికి పోయినప్పుడు 10 లక్షలు నేను 5 సార్లు ఇప్పటికి 10 లక్షల రూపాయల లెక్కన భగవంతునికి సమర్పించుకోవడం జరిగింది. సో అక్కడ ఒక చర్చ నడిచింది. ఏంటంటే 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఇన్సైడ్ కులశేఖరపడి వరకు దర్శనాన్ని అలౌ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని లఘు దర్శనం అరేంజ్ చేసి అక్కడే తిప్పేస్తున్నారు. ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు డైలీ 250 నుంచి 300 మధ్యలోనే ఉంటారు. బట్ ఈ శ్రీవాణి టికెట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం 1,500 మందికి ఇస్తున్నారు. సో ఇప్పుడు కొద్దిగా రష్ ఎక్కువైందని చెప్పి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇక్కడ 10 లక్షల రూపాయల వాళ్ళని లఘు ఇస్తున్నామని ఎవరో చెప్పడం జరిగింది. సో 10 లక్షల రూపాయల వాళ్ళకి లఘు ఇచ్చినప్పుడు 10,000 రూపాయల వారికి మాత్రం ప్రోటోకాల్ దర్శనం లాగా ఇవ్వడము ఎంతవరకు సమంజసము అని వాళ్ళు అంటున్నారు. మనం 10 లక్షలు ఇచ్చేదానికన్నా 10,000 రూపాయలు ఇస్తే చాలు కదా, మనం డైరెక్ట్గా దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనే ఒక చర్చ జరిగింది. ఇది టీటీడీ వారు గమనించగలరని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇట్లా విరాళం ఇచ్చిన దాతలు పూర్వం నుంచి కూడా కృష్ణదేవరాయల హయాం నుంచి అంతంత పెద్ద దాతలు కాకపోయినా 10 లక్షలైనా 10,000 అయినా 1,00,000 రూపాయలైనా కూడా సమానమే కాదని లేదు. కానీ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని కొద్దిగా డిగ్రేడ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఇది గమనించగలరు సార్. లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎస్ విల్ కోఆపరేట్. 10 లక్షల రూపాయలు లగ్ ఇచ్చినప్పుడు ఈ 10,000 రూపాయల వాళ్ళు కూడా లగే ఇవ్వండి, లేదా ఆన్లైన్ కోటా తగ్గించండి. ఆ రోజు ఇచ్చేది ముందే అనౌన్స్ చేసేయండి. ఒక 3-4 డేస్ ముందు అనౌన్స్ చేసేసి మేము ఈ కరెంట్ కోటా ఆన్లైన్ కోటా తగ్గించేస్తాం. ఎందుకంటే మనకి భగవంతునికి ఏది ఆదాయ వనరుగా శ్రీవాణి టికెట్లు తయారవకూడదని నా ఉద్దేశము. సో అందరూ సమానమే, కానీ ఈరోజు ఇస్తున్నారు, అది క్లిక్ అవుతుంది. పురాతన ఆలయాలు కొత్తగా ఆలయాలు కడతారు, ఇవన్నీ మంచిదే. కానీ ఇటువంటి క్రౌడ్ అప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పి నా సూచనని టీటీడీ వారు సహృదయంతో గమనించగలరని చెప్పి ఆశిస్తున్నాను. తెలంగాణలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, చట్టబద్దమైన ఓటర్ల హక్కులను మాత్రమే పరిరక్షించాలన్నారు. ఈ నెల 28 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోయ కావచ్చు, చెంచు కావచ్చు, గోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళతోని ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత వారు కార్యకర్తల సమావేశం వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్, ఈ 2 తర్వాత వారు హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ డే వారు స్టేట్ వర్కింగ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే మనం ఈరోజు మేము స్టేట్ కమిటీ అనౌన్స్ చేసినామో దాంతోపాటు అక్కడ ఆఫీస్ బీరర్స్ మీటింగ్ కూడా ఉంటుంది. అది గట్కేసర్లో ఉంటుంది. అక్కడి నుంచి వారు
మధ్యాహ్నం పూట భోజనం అనంతరం వారు ఢిల్లీ పోవటం జరిగింది. 3 రోజులు ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు కేటాయిస్తున్నారంటే ఇది తెలంగాణ మీద ఫోకస్, తెలంగాణలో ఈరోజు అధికార దిశలో భారతీయ జనతా పార్టీ నడవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు 3 రోజులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఈ పథకం ద్వారా 104 మొబైల్ వైద్య వాహనాల సహాయంతో ప్రజలకు ఉచిత 42 నుంచి 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 19 లక్షల మందికి ప్రాజెక్టులు పూర్తి చేశామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాబోయే ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంజీవని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముందస్తు వైద్య పరీక్షలతో అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని వివరించారు. బాధపడుతున్న పరిస్థితుల్లో 3 నెలల మీనే ఆయనకి దాదాపుగా అంటే HbA1c అంటారు. HbA1cలో 11.6 చూపించింది. అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయన షుగర్ అంటే దాదాపుగా 400 దాటిన పరిస్థితి కనపడిన పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆయనకి ఇలాంటి ఒక పరిస్థితి ఉందని కూడా ఆయన గుర్తించిన పరిస్థితుల్లో 104 వాహనం ద్వారా ఉచిత పరీక్షలు ఈ సంజీవిని ప్రాజెక్టు ద్వారా నిర్వహించి ఆయనకి ఈ పరిస్థితి ఉంది అని చెప్పి గుర్తించి ఆయనకి తగు వైద్యం చేయించడం జరిగింది. ఈరోజు ఆ లారీ డ్రైవర్ చాలా సంతోషంగా ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులకి ఈ రక్త పరీక్షలు చేసినప్పుడు పూర్తిగా బ్లాకేజెస్ కనపడడం జరిగింది. రక్తనాళాలన్నీ కూడా మూసుకుపోవడం గమనించడం జరిగింది. దాని కారణంగా హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ని గుర్తించడం జరిగింది. ఇది వెంటనే అక్కడ వీడియో కాన్ఫరెన్స్తో వీడియో అసిస్టెన్స్తో డాక్టర్ గారిని సంప్రదించి వారికి అక్కడికక్కడే దానికి ఎలాంటి పరిష్కారాన్ని తీసుకోవాలి, దానికి అనుగుణంగా వాడాల్సిన మందులేంటి అని కూడా ఈ యొక్క వీడియో అసిస్టెన్స్ ద్వారా కూడా డాక్టర్తో చేయించడం జరిగింది. అంటే ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేయిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అక్కడికక్కడే AI ద్వారా కానివ్వండి, డేటా సెంటర్స్ ద్వారా కానివ్వండి, డిజిటలైజేషన్ ద్వారా కానివ్వండి, డిజిటల్ మానిటరింగ్ ద్వారా కానివ్వండి. రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన అథ్లెట్లు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించారు. మహిళల షాట్పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ స్వర్ణ పతాకం సాధించి ఆసియా క్రీడల బరిలో నిలిచారు. 200 మీటర్ల పరుగు పందెంలో హరితభద్ర అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం గెలుచుకుని ఎంపికయ్యారు. పోల్ వాల్ట్ విభాగంలో బరానికా ఇలంగోవన్ కూడా తన ప్రతిభను చాటుతూ ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించారు. ఈ విజయాలతో భారత అథ్లెటిక్స్ కు మరోసారి గర్వకారణంగా నిలిచారని క్రీడా వర్గాలు అభినందిస్తున్నాయి. క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న శిక్షణ, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల కోచింగ్ కీలక పాత్ర పోషించాయని అధికారులు తెలిపారు. రాబోయే ఏషియన్ గేమ్స్ లో కూడా భారతదేశానికి పతకాలు తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. Previously, we were struggling to get poles, and this is actually a technical event, highly technical event. So, in which we might be needing a lot of equipments to improve the techniques. So, initially, we were struggling like before joining the Reliance Foundation, but after joining here, they purchased me poles for the series of poles. Usually poles will be costing around like 1 to 1.5 lakhs, which is not like for a middle class family. We can't afford like 3 to 4 poles. One pole itself is very hard to purchase. After joining Reliance, they supported me with the poles. And as for the other things, like for technical thing, they are still supporting. And apart from this technical thing, the staff, I need to actually tell this, because without their support I wouldn't be here. Dr. Jayesh,
and Lipsa ma'am and Chiranjeevi Anna. It's like it's kind of the whole team. Because of that, I'm standing here with the qualification. I really want to thank everyone because if I'm having like a little mild difficulties or facing any issues, they are ready. Like they will be like whatever I need, they will be supporting me. That much care, and they are working with passion. And as for my strength and condition also, he is also like designing the program according to me, and we were working together, and it's really helpful for me. I want to thank Martin coach and James coach also for taking me in and believing me. Thank you. Hi, my name is Harita Badra and I'm 23 years old, and I've been doing track and field since 11 years. So today I won the gold medal and also got the Asian qualifying mark for 200 meters. So I'm very happy about it, and also very excited because I got it with a massive PB from 23.9 to 23.1. So I'm very grateful. And I'm very grateful to know that my training has been going in the direction I wanted to go. So since the past, after coming to India from completing my undergraduate in UK, I've joined Reliance Foundation. So it's been 8 months since I've joined Reliance Foundation under the guidance of Rohit Mane sir, and it has been great. So I got good off-season general preparations from October to January. February I started in-season things, then in March I did the outdoors. So the whole timeline, the way it was planned, it was very, very good. And plus the best thing about I feel our training, my training is that I also have a voice in my, like, it's not just coach telling me after every week. We have a meeting, we discuss what do you think went well, how do you think this week's session was, and everything. So so I'm very grateful to have a good partnership, and obviously Reliance Foundation, it is not possible without support, as I said. Like even if you're running alone, I feel that I have a whole team behind me. So that is the biggest confidence you can get. So I'm very grateful for that. Yeah. So, how has Reliance Foundation helped you? It was really helping, to be honest. Like I have joined the Reliance on 2021. Like past 5 years. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరిగిందని, విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కేసీఆర్ పేరును అడ్డం పెట్టుకుని కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అట్లా రోజు అబద్ధాలు చెప్తే జనానికి కూడా సొంత పార్టీ అయినా కూడా విసుగు పుడుతుంది అంటే ఇది ఒక ఉదాహరణ. కేసీఆర్ చెప్పిన మాట వినక ప్రజలు మోసపోయింది అంటారు. మళ్ళా కేసీఆర్ చెప్పిన మాటలు వింటే ప్రజలు నిజంగా మోసపోయేటోళ్ళు. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఈ ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి రాజరికాన్ని భారతదేశంలో చూడడానికి మూడోసారి ఒక ప్రాక్టీస్ చేసి ఆయన కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మబట్టి ఈరోజు అంతో ఎంతో ప్రజాస్వామ్యం బతికి ఈరోజు ప్రజలకు ప్రజాపాలన వచ్చి ప్రశ్నించే, విమర్శించే హక్కు కలిగి ఉన్నారు. లేదంటే ఇక్కడ నియంతృత్వాన్ని దాటి ఏ విధంగా ఉండదో మీకు తెలుసు. మనోడు మాట్లాడితే కేటీఆర్ ఏమంటున్నాడు, మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలు అని చెప్పి. నిజంగా నా దృష్టిలో నేను చాలామంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా, మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఆయన పేరు చెప్పి మళ్ళీ అంతో ఇంతో ఏమైనా
రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండు, నిన్ను ఇక్కడనే ఆపిండు. మళ్ళీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు? కేసీఆర్ హాయిగా రెస్ట్ తీసుకుంటాడు, మాట మీద నిలబడ్డాడు. మీరు నన్ను ఓడగొడితే పోయి పండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటున్నాడు. ఇక తాగుదునమ్మా అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లోకి పోయినాక జీవన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన విద్య మీద మాట్లాడుతున్నాడు. విద్య మీద చాలా అంశాలు, అసలు ఏం చేయలేదు, విద్య కేటాయింపులు లేవని చెప్పి. ఆయనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 శాంక్షన్ అయింది, కనబడట్లే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలంలో 500 పైచీలకి ఇలా స్కూల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట ఆయనకు తెలియదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే డైట్ ఛార్జెస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏ విధంగా క్లియర్ చేస్తుంటారో కనీసం ఒకసారి చూసి తెలుసుకోండి జీవన్ రెడ్డి గారు. తర్వాత నేను ఈరోజే నాకు అక్షయపాత్ర మిత్రులు వచ్చిండ్రు, స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 800 crores ప్రతి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కార్యక్రమము ఇంటర్మీడియట్ వరకు ఉన్నది. అలాంటి ఒక గుణాత్మకమైన మార్పు అన్నిటికంటే పేద విద్యార్థులు, ఏ కులంలో ఉండని పేద విద్యార్థులు అన్నం లేకనో లేకపోతే సరైన సౌకర్యాలు లేకనో ఉండకూడదని మల్కాజ్గిరిలోని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న సంఘీభావం ప్రకటించారు. బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని హెచ్చరించారు. మెట్రో రైల్ విలీనం పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన దానికి సంబంధించిన వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నీ పని చేసుడా ఆర్టీసీని విలీనం చేసుడా రెండే ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో, బంతి నీ కోట్లోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవ్వరికి ఏ చిన్న హామీ జరిగినా లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది ఇక రేపే విలీనం కథా కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్లో వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసినాం. వాటికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోవాలో మేము చేసుకుంటాం. ఆ దసరా తెలియజేసుకుంటూ మా సంపత్ నిజంగా వాస్తవానికి రాష్ట్ర పార్టీకి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండే, కానీ ఒక నాయకుడు ఈ నిరాహార దీక్షను మధ్యలో వదిలేస్తే వేలాది మంది కార్మికుల ఆశయాలను భుజాల మీదకి ఎత్తుకొని నేను చేస్తున్నాను ముంగడికి వచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో ఇది బాధ్యత గల పార్టీ చేసే కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా విద్యుత్, వైద్య, విద్యా రంగాల్లో ఆధునిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. చదువు, ఉద్యోగం, సంసారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా సర్వస్వం నాశనమైపోయి డ్రగ్ కోసం యువత మరి చివరకు దొంగతనాలు, హత్యలకు కూడా వెనుకాడని ప్రమాదమైన పరిస్థితికి వాళ్ళు చేరుకోవటం మనం గమనించాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని ఏ విధంగా మరి అబ్యూస్ చేస్తారో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎవరైనా యువతని
మరి డ్రగ్స్ ఇవ్వటం అలవాటు చేస్తే వాళ్ళు డ్రగ్స్కి బానిస అవటమే కాకుండా వాళ్ళు ఎలిసిట్ ద డ్రగ్ ట్రాఫికింగ్, అంటే వాళ్ళ చేతనే మళ్ళీ ఈ డ్రగ్స్ అమ్మిస్తారు. మరి ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఓపియాయిడ్స్, నార్కోటిక్స్, దేర్ ఆర్ మెనీ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అయిపోవటం, తద్వారా వాళ్ళకి ఎలాంటి బాధలున్నా వాళ్ళు మర్చిపోవటం, సడన్గా వాళ్ళ ఫేస్ మీద హాట్ ఫ్లాషెస్ అంటే ఒక రకమైన ఎరుపు రంగు రావటం, మెడ మీద రావటం, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్లు, ఇట్ కాజెస్ అ బూస్టింగ్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ సడన్గా బీపీ, హార్ట్ రేట్ పెరగటం. మరి చాలామంది హాలుసినేషన్స్ అంటారు, అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాలిటీలో వాళ్ళొక పాపర్స్ కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాధలు పడవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడతారో సడన్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అదంతా కూడా రివర్స్గా వాళ్ళకి కనిపిస్తుంది, అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. సో ఇలాంటి ఒక వింత అనుభూతిని, ఒక యాజ్ ఇఫ్ ఒక స్వర్గానికి పోయిన అనుభూతిని వాళ్ళు పొందటం వల్ల, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క బాధలు తగ్గిపోయి వాళ్ళు ఒక యూఫోరియాలోకి వెళ్ళటం వల్ల ఈ డ్రగ్స్ ఒకదానికి అలవాటు పడతారు. అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారో డెఫినెట్లీ ఇక వాళ్ళు ఆ డ్రగ్స్ యొక్క అడిక్షన్కి అసలు వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం. అయితే దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే మనము డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంది, డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ వింత ప్రచారం చేశారు. మరి అది కూడా ఎవరితో చేశారంటే వైజాగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైసీపీకి చెందిన వ్యక్తి పులగం కొండారెడ్డి. ఆయన టార్గెటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్, అంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ని ఏ విధంగా అమ్మాడో మరి మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ పార్టీ, అంటే వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడైనా పార్టీ చేసుకుంటుంటే పార్టీకి సరఫరా చేసి వాళ్ళ ద్వారా పదవులు పొందటం, ఈ పదవి వచ్చింది ఆ డ్రగ్స్ ఆయన సప్లై చేయటం వల్ల. మరి ఈ డ్రగ్స్ సప్లై చేయటమే కాకుండా ఆయన అడ్డంగా సప్లై చేస్తున్నప్పుడు ఈగల్ టీంకి దొరకటం అనేది మీరు కూడా గమనించాలి. ఆ యొక్క ఈగల్ టీం దొరికిన ఈ పులగం కొండారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, ఆయన నెత్తి మీద పెట్టుకొని కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డ్రగ్స్ తీసుకోండి, మీరంతా సర్వనాశనం అయిపోయింది, యువత యూఫోరిక్గా వెళ్ళిపోయి రకరకాలైన హత్యలు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరే దొంగల పార్టీ, అంతేకాకుండా హత్యలు చేసిన పార్టీ మనుషులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.